హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2020లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక షార్ట్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే నట్ కట్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సోను అనే ఒక చిన్న పిల్లవాడు తన ఫ్రెండ్స్ తో గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అతని ఏజ్ దాదాపు 5 సంవత్సరాలు ఉంటుంది. అతను క్రికెట్ ఆడే ఆ ప్లేస్ లోనే కొంతమంది అబ్బాయిలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఫస్ట్ మనం వాళ్ళని ఫాలో చేద్దాం, అడవులోకి తీసుకుని వెళ్దాం, ఆ తర్వాత అందరం ప్రశాంతంగా ఒకరి తర్వాత ఒకరు చేద్దామని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ ఫేస్ లో ఇది తప్పు అనే భావన అస్సలు కనిపించదు. అలా చేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో అనే భయం కూడా వాళ్ళ మొహంలో అస్సలు కనిపించదు. ఆ మాటలన్నింటినీ అక్కడ నిలబడి ఉన్న ఆ చిన్న పిల్లవాడు సోను వింటూ ఉంటాడు. మరోపక్క స్కూల్లో కొంతమంది ఆడపిల్లలు భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి ఒక సైతాన్ లాంటి అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి పేరు వీరు. తను అక్కడ ఉన్న ఆడపిల్లల జుట్టును పట్టుకుని లాగుతూ వాళ్ళని సతాయిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడే ఉన్న రేష్మ అనే ఒక అమ్మాయి రాయి తీసుకుని ఆ వీరు అనే వ్యక్తి మీదకి విసిరేస్తుంది. ఆ తర్వాత సోను తన క్లాస్ లో లెసన్ వింటూ ఉంటాడు. అప్పుడు ఒక అబ్బాయి డోర్ దగ్గరకు వచ్చి సోనుని బయటికి రమ్మని పిలుస్తాడు. సోను బయటికి వెళ్తాడు. అమ్మాయిల జుట్టు లాగే వీరునే సోనుని బయటికి పిలిపించి ఉంటాడు. ఆ తర్వాత వీరు సోనుని చూసి, నువ్వు గ్రౌండ్ లో ఉన్నప్పుడు బుషా మరియు అతని ఫ్రెండ్స్ ఏం మాట్లాడుకుంటూ ఉండగా విన్నావు అని అంటాడు. దాంతో సోను తను విన్నది మొత్తం వీరుకు చెప్తాడు. అది మొత్తం విన్న వీరు సోనును చూసి, అయితే మనం కూడా రేష్మతో అలానే చేద్దామని అంటాడు. స్కూల్ అయిపోయిన తర్వాత రేష్మ ఇంటికి వెళుతున్నప్పుడు వీరు, సోను ఇంకా కొంతమంది చిన్నపిల్లలు రేష్మని పట్టుకుని తనని అడవులోకి తీసుకుని వెళ్లిపోతారు. రేష్మ అరుస్తూ ఉంటుంది. ఆ పిల్లలు రేష్మ చేతులు గట్టిగా పట్టుకుంటారు. ఆ తర్వాత వీరు ఒక పెద్ద కత్తెరని బయటికి తీసి సోనును చూసి, ఆ తర్వాత ఏం చెయ్యాలి అని అడుగుతాడు. దానికి సోను, ఆ తర్వాత ఏం చెయ్యాలో నాకు కూడా తెలియదు అని అంటాడు. నిజానికి సోను గ్రౌండ్ లో బుషా ఫ్రెండ్స్ మాట్లాడుకున్నది మొత్తం వింటూ ఉంటాడు. అది గమనించిన బుషా సోనుని అరిచి అక్కడి నుంచి పంపించేసి ఉంటాడు. దాంతో ఆ తర్వాత ఏం చెయ్యాలో సోనుకి తెలియదు. సోను తర్వాత ఏం చెయ్యాలో తెలియదు అని చెప్పడంతో వీరు రేష్మ జుట్టుని కత్తిరించాలి అనుకుని కత్తిరి తీసుకుని తన దగ్గరకు వచ్చి సోనుని హెల్ప్ చేయమని అడుగుతాడు. ఆ తర్వాత వీరు రేష్మని, ఇప్పటి నుంచి నువ్వు నా జోలికి వచ్చినా, నా మీద చెయ్యెత్తినా నీ జుట్టుని కత్తిరిస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఆ చిన్నపిల్ల రేష్మ ఏడుస్తూ, నేను ఇప్పటి నుంచి అలా చెయ్యను, సారీ అని క్షమాపణలు అడుగుతుంది. ఆ తర్వాత వీరు రేష్మకి వార్నింగ్ ఇచ్చి వదిలిపెడతాడు. రేష్మ అక్కడి నుంచి ఫాస్ట్ గా పరిగెడుతుంది. ఆ తర్వాత సోను తన ఇంటికి వస్తాడు. లోపలికి వెళ్ళగానే వాళ్ళ నానమ్మ సోనుని పలకరిస్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ సోను దగ్గరకు వచ్చి తనని ఎత్తుకుని, ఈ రోజు నా కొంటి బాబు స్కూల్లో ఏం చేశాడు, ఏం చదివాడు అని అడుగుతుంది. సోను ఏమీ చెప్పడు. ఎందుకంటే సోను క్లాస్ వినకుండా బయట వేరే పనులు చేస్తూ ఉండడంతో తన అమ్మకి ఏం చదివాడో ఏమీ చెప్పడు. సోను వాళ్ళ అమ్మని చూసి, అమ్మ ఈ రోజు నాకు జిలేబీ చెయ్యి అని అడుగుతాడు. దానికి వాళ్ళమ్మ, జిలేబీ కేవలం నీట్గా మంచిగా ఉండే అబ్బాయిలకే దొరుకుతుంది, అందుకే వెళ్ళి ముందు స్నానం చేసిరా అని అంటుంది. తర్వాత సోను తన గ్రాండ్ ఫాదర్, తన ఫాదర్, అలాగే సోను బాబాయ్ అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. సోను వాళ్ళ అమ్మ అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. సోను వాళ్ళ ఫాదర్ ఇంకా బాబాయి ఇసుక స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు సోను వాళ్ళ బాబాయి, ఎమ్మెల్యే మేడంకి ఇచ్చే మనీ ఎక్కువ అవుతుంది, అందుకే మేము కాలేజ్ అయిన తర్వాత తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము 30% కంటే ఎక్కువ ఇవ్వలేము అని ధర్నా చేశాము అని చెప్తాడు. ఆ మాటలు విన్న సోను వాళ్ళ నాన్న సోను బాబాయ్ని చూసి, పెద్ద ఘనకార్యం చేసి వచ్చావు, ఆ తర్వాత ఎమ్మెల్యే మేడం నాకు ఫోన్ చేసి బాగా అరిచింది అని అంటాడు. అక్కడే ఉన్న సోను గ్రాండ్ ఫాదర్ తన చిన్న కొడుకు చేసిన పనిని మెచ్చుకుంటాడు. వెంటనే పెద్ద కొడుకుని చూసి, నీ తమ్ముణ్ణి చూసి నేర్చుకో, నువ్వైతే అంత సాహసం అసలు చెయ్యలేవు అని తన పెద్ద కొడుకుని తిడతాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సోను వాళ్ళని చూసి, ఆమెను ఎందుకు ఎత్తుకుని వెళ్ళలేదు అని అంటాడు. సోను మాటలు విని అందరూ చాలా షాక్ అవుతారు. అప్పుడు సోను, ఎవరైనా అమ్మాయిలు మగవారితో రూడ్ గా బిహేవ్ చేస్తే ఆమెను ఎత్తుకుని అడవులోకి తీసుకుని వెళ్ళండి, ఆ తర్వాత ఎప్పుడు ఆమె మనతో అలా ప్రవర్తించదు, అలాగే మా స్కూల్లో రేష్మ చేసింది, అప్పుడు మేము ఈ రోజు తనని ఎత్తుకుని అడవులోకి తీసుకుని వెళ్ళాం, తను కరెక్ట్ అయ్యింది అని అంటాడు. తను మంచిగా మారి మా జోలికి రావడం లేదు అని అంటాడు. సోను మాటలు విన్న సోను ఫాదర్ కి చాలా కోపం వచ్చి సోనుని తన్నడానికి వెళ్తాడు. కానీ సోను గ్రాండ్ ఫాదర్ తనని ఆపి,
చిన్న పిల్లవాడు ఏదో మాట్లాడుతున్నాడులే అని చెప్పి తన ఫాదర్ ని ఆపుతాడు. సోను మాటలన్నిటినీ సోను వాళ్ళమ్మ కిచెన్ లో నుంచి వింటూ ఉంటుంది. రాత్రి అయిన తర్వాత సోను వాళ్ళమ్మ సోనుని చూసి, నువ్వు తింటున్నప్పుడు మాట్లాడావు కదా, అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళావని, అసలేం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు సోను, మా క్లాసులో ఉన్న రేష్మా అనే అమ్మాయి వీరుని కొట్టింది. అసలు అమ్మాయి అబ్బాయిని కొట్టడం ఎక్కడైనా జరుగుతుందా చెప్పు, అందుకే మేము ఆ అమ్మాయిని అడవిలోకి ఎత్తుకుని వెళ్ళాం. అప్పటి నుంచి ఆ అమ్మాయి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు అని తన అమ్మకు చెప్తాడు. ఆ మాటలు విన్న సోను వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది. తన కొడుకు ఏ దారిలో వెళుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సోను వాళ్ళ అమ్మ గొంతు మీద ఉన్న గాయాన్ని నోటీస్ చేసిన సోను, ఎలా తగిలింది ఆ గాయం అని అడుగుతాడు. దానికి వాళ్ళమ్మ, బహుశా ఈ రోజు నా కొంటి కొడుకు ఏదైనా తప్పు చేసాడేమో, అందుకే ఆ గాయం తగిలింది అని అబద్ధం చెప్పి తన గాయం గురించి నిజం చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఆ తర్వాత సోను మదర్ సోనుని చూసి, ఇప్పుడు నేను నీకు ఒక మంచి రాజా రుద్రకుమార్ కథ గురించి చెప్తాను అని కథ చెప్పడం మొదలు పెడుతుంది. చాలా సంవత్సరాల క్రితం ఒక రాజ్యంలో రాజు ఉండేవాడు. అతని పేరు రాజా రుద్రకుమార్. అతనికి ఒక అందమైన కూతురు ఉంది. తన పేరు ఉర్మి. రాజు తన కూతురిని చాలా ప్రేమిస్తూ ఉంటాడు. అలాగే తన రాజ్యంలోని ప్రజల కష్టాలు సుఖాలు చూసుకుంటూ ఉంటాడు. ప్రజల గురించి బాగా ఆలోచించి మంచి పనులు చేస్తూ ఉంటాడు. ప్రజలందరినీ కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. కానీ ఆ రాజుకి పక్షులంటే మాత్రం చాలా కోపం. అందువల్ల ఆ రాజు రాజ్యంలో ఎవరైనా పక్షులను చంపితే వాళ్ళకి బహుమతి ఇస్తాము అని అనౌన్స్ చేశాడు. అంటే ఎంతమంది ఎన్ని పక్షుల్ని కొట్టి చంపుతారో వాళ్ళకి అన్ని బహుమతులు ఇస్తాము అని చెప్తాడు. దీనివల్ల బహుమతి మోజులో పడి అందరూ రాజ్యంలో ఒక్క పక్షి లేకుండా చేస్తారు. ఆకాశంలో ఒక్క పక్షి కూడా లేకుండా ఉంటుంది. అది విన్న సోను, రాజెందుకు పక్షుల్ని ద్వేషిస్తున్నాడు అని అడుగుతాడు. అప్పుడు సోను అమ్మ, ఒకరోజు రాజు దర్బారికి ఒక పక్షి గుంపు వచ్చింది. ఆ తర్వాత ఆ పక్షి గుంపు రాజును చూసి, నిన్ను సృష్టించిన దేవుడే మమ్మల్ని కూడా సృష్టించాడు, మరెందుకు మేమంటే నీకు అంత ద్వేషం అని అడుగుతుంది. అప్పుడు రాజు, మీరు చాలా బలహీనంగా ఉన్నారు కాబట్టి మీరందరూ మాకు ఎలా సమానం అనుకుంటున్నారు? మా దేవుడు మీలాంటి బలహీనమైన వాళ్ళని అస్సలు సృష్టించి ఉండడు అని చెప్పి సిపాయిల్ని పిలిచి బాణాలు వేసి ఆ పక్షులన్నిటినీ చంపేయమని చెప్తాడు. ఆ తర్వాత కొన్ని పక్షులు పారిపోగా మరికొన్ని చనిపోయాయి అని చెప్తుంది. సోను వాళ్ళమ్మ స్టోరీని అక్కడ వరకు చెప్పి ఆపుతుంది. ఆ తర్వాత రోజు సోను మెల్లమెల్లగా తప్పుడు దారిలో వెళుతూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళమ్మ స్టోరీని మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. ఆ తర్వాత పక్షులన్నీ కలిసి అసలు ఈ రాజ్యంలో ఒక్క పక్షి కూడా ఉండకూడదు అని డిసైడ్ అవుతాయి. ఆ తర్వాత ఆ రాజ్యంలో ఆకాశం ఖాళీ అవుతుంది. రాజ్యంలో పక్షులన్నీ అక్కడ ఉండకుండా వెళ్లిపోతాయి. పక్షులన్నీ రాజ్యం నుంచి వెళ్లిపోయిన తర్వాత ఎలుకల దాడి ఎక్కువ అవుతుంది. రాజ్యంలో ఎటు చూసినా ఏ పొలంలో చూసినా ఎలుకలే కనిపిస్తూ ఉంటాయి. అదే సమయంలో రాజుగారి కూతురికి సడన్ గా హెల్త్ పాడవుతుంది. అతను తన రాజ్యంలో ఉన్న వైద్యుడికి కూడా చూపిస్తాడు, కానీ ఎటువంటి యూజ్ ఉండదు. అలా సోను అమ్మ స్టోరీని చెప్తూ ఉండగా సోను మళ్ళీ తన అమ్మ తల మీద గాయాన్ని నోటీస్ చేస్తాడు. ఆ గాయం గురించి వాళ్ళ అమ్మని అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ, నీ వల్లే అయ్యింది అని చెప్తుంది. ఆ మాటలు విన్న సోను, నా వల్ల ఎలా అయ్యింది అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నవ్వి, ఈ రోజు కూడా నా కొంటి బాబు ఖచ్చితంగా ఏదో చేశాడు, అప్పుడు ఈ గాయం అయ్యింది అని చెప్తుంది. ఆ తర్వాత స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. ఆ రోజు నుంచి రాజు పగలో రాత్రి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. ఫైనల్ గా దేవుడు తన ముందు ప్రత్యక్షమవుతాడు. ఆ రాజు ఏడుస్తూ దేవుణ్ణి చూసి, నేను నా జీవితం అంతా మిమ్మల్ని పూజించాను, నేను మంచి రాజుని అలాగే మంచి తండ్రిని, మరి నాకెందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ దేవుడు, నీ కూతురికి నీ పాపాల వల్లే తనకు అలా పనిష్మెంట్ దొరికింది. నువ్వు ఏ పక్షులనైతే రాజ్యం నుంచి వెళ్ళగొట్టావో వాటిని సృష్టించింది కూడా నేనే. ఆ పక్షులు నన్ను ప్రార్థించాయి, అందుకే ఆ శాపాన్ని ఇచ్చాను అని అంటాడు. దేవుడు మాటలు విన్న తర్వాత రాజుకు కోపం వస్తుంది. మీరు అలా ఎలా చేయగలుగుతారు? అలాంటి శక్తి లేని పక్షుల్ని ఎందుకు సృష్టించారు? అదే నిజమైతే మీరు నా దేవుడు కాదు అని రాజు దేవుడితో అంటాడు. అప్పుడు రాజుకి దేవుడి మీద నమ్మకం పోతుంది. రాజు ఇంకా మొండివాడవుతాడు. ఎలాగైనా ఆ రోగాన్ని తగ్గించి అన్ని ఎలుకలను చంపేయాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత తన రాజ్యంలో ఉన్న అందరినీ చూసి, ఎవరైతే ఎక్కువ ఎలుకలని చంపుతారో వాళ్ళకి ఎక్కువ బహుమతులు ఇస్తాను అని అంటాడు. ప్రజలందరూ బహుమతికి ఆశపడి అన్ని ఎలుకలను చంపేస్తారు. ఆ తర్వాత రోజు నుంచి చచ్చిన ఎలుకల వాసన రాజ్యం అంతా వ్యాపిస్తుంది. ఆ తర్వాత సోను మళ్ళీ వాళ్ళ అమ్మకి తగిలి ఉన్న గాయాన్ని నోటీస్ చేస్తాడు. దాంతో ఎలా ఈ గాయం అయ్యింది అని అడుగుతాడు. దానికి వాళ్ళమ్మ, ఇది
కూడా నా సైతానైన నువ్వే చేశావు అని అంటుంది. ఆ మాటలు విన్న సోను నేనేం చేశాను అని అంటాడు. దానికి వాళ్ళమ్మ కొంచెం నవ్వి సైలెంట్ గా స్టోరీని కంటిన్యూ చేస్తుంది. ఆ రాజ్యంలో అన్ని ఎలుకలు చనిపోయిన తర్వాత ఇంకా రోగాలు ఎక్కువ అవుతాయి. అక్కడ ఇంకా విచిత్రమైన పురుగులు పెరుగుతూ ఉంటాయి. ఆ పురుగులు కీటకాలన్నీ కలిసి పచ్చని పంటని తినడం మొదలు పెడతాయి. దీనివల్ల ఆ రాజ్యానికి కరువు ఏర్పడింది అని చెప్తుంది. ఆ తర్వాత ఒక రోజు రాత్రి సోను నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు సోను వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని బలవంతం చేస్తూ ఉండడాన్ని చూస్తాడు. వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న బాగా తన్నడాన్ని కూడా చూస్తాడు. ఇదంతా చూసిన సోను భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడే పడుకుని ఉన్న వాళ్ళ నానమ్మ అన్నీ వింటూ చూస్తూ ఉంటుంది. కానీ ఆమె అసలు అడ్డుకోదు. నాకేమీ సంబంధం లేదు అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత సోను వాళ్ళ అమ్మ వచ్చి మిగతా స్టోరీని కంటిన్యూ చేస్తుంది. ఉర్ని హెల్త్ ఇంకా పాడవుతుంది. తనకి జ్వరం ఎక్కువ అవుతుంది. అలా సోను వాళ్ళ అమ్మ స్టోరీని చెప్తూ ఉండగా సోను వాళ్ళ అమ్మ మొహాన్ని చూస్తాడు. వాళ్ళ అమ్మ మొహం మీద బాగా కొట్టిన గుర్తులు ఉంటాయి. అలాగే మొహం కొంచెం వాసిపోయి ఉంటుంది. సోను ఈసారి వాళ్ళ అమ్మను ఆ గాయాల గురించి అస్సలు అడగడు. ఎందుకంటే గాయాలు ఎలా అయ్యాయో నిన్న రాత్రి తను చూశాడు కాబట్టి అసలేమీ అడగడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ సోనుని చూసి ఇప్పుడు చెప్పు, నువ్వు ఉర్ని అలాంటి సిచ్యువేషన్ లో ఉండడానికి బాధ్యులు ఎవరు? ఈ రోజు కూడా నువ్వేదో చేసావు, అందుకే ఈ గాయాలు నాకు వచ్చాయి అని అంటుంది. అప్పుడు సోను రాజా రుద్ర కారణంగానే ఉర్ని ఆ సిచ్యువేషన్ లో ఉందమ్మా, కానీ నేనే తప్పు చేయలేదమ్మా అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళమ్మ ఆ గాయాల్ని ముట్టుకుని నువ్వు తప్పు చేసావు, దానికి గుర్తుగా నాకు తగిలిన గాయాలే సాక్ష్యం అని అంటుంది. దాంతో సోను ఏడుస్తూ తన అమ్మని హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మని క్షమించమని అడిగి వాళ్ళ అమ్మను చూసి అమ్మా ఈ రోజు నుంచి నేను ఎలాంటి తప్పు చేయనమ్మా అని ప్రామిస్ చేస్తాడు. అంటే సోను తప్పు పని చేయడం వాళ్ళ నాన్నకి తెలిసినప్పుడు వాళ్ళ నాన్న సోనుని కొట్టడు. ఎందుకంటే తను చిన్న పిల్లవాడు. అందుకే వాళ్ళ నాన్న తన కోపం మొత్తాన్ని వాళ్ళ అమ్మ మీద చూపిస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళ అమ్మ ఎప్పుడు ఖచ్చితంగా నా బాబు ఏదో తప్పు పని చేశాడు అని అంటూ ఉంటుంది. సోను చేస్తున్నది తప్పు అని తెలుసుకుని వాళ్ళ అమ్మకు సారీ చెప్పి ఇంకెప్పుడు తప్పు చెయ్యను అని అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ సోనుని చూసి మరి రుద్ర ఉర్ని ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతుంది. అప్పుడు సోను క్షమాపణ అడగాలి అని అంటాడు. దానికి వాళ్ళమ్మ కేవలం క్షమాపణ అడిగితే ఏం జరగదు, ఎందుకంటే రాజ్యంలో ఇప్పటికే రోగాలన్నీ వచ్చాయి, ప్రతి చోట కరువు ఏర్పడింది అని అంటుంది. అప్పుడు సోను దానికోసం అతను కష్టపడాలి, రాజ్యంలో పచ్చదనాన్ని తిరిగి తీసుకురావాలి, అప్పుడే అంతా అందంగా కనిపిస్తుంది అని అంటాడు. ఇప్పుడు సోను పూర్తిగా మారిపోయి ఇంతవరకు తను చేస్తున్న తప్పుడు పనులన్నీ వదిలేస్తాడు. సోను చెప్పిన మాటల్ని విన్న వాళ్ళ అమ్మ సోనుని చూసి రాజు కూడా అలాగే చేశాడు, చాలా కష్టపడి రాజ్యంలో రోగాలని పోగొట్టి తిరిగి ఆ రాజ్యానికి పచ్చదనాన్ని తెచ్చాడు, తన కూతుర్ని కూడా కాపాడుకున్నాడు, వెనక్కిపోయిన పక్షులన్నీ తిరిగి రాజ్యానికి వచ్చాయి, రాజ్యం అంతటా సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు, రోగం తగ్గిపోయిన తర్వాత తన కూతురు కూడా మామూలుగా అయ్యింది అని చెప్తుంది. సోను మారిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ జిలేబీలు తెచ్చి ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మనే జిలేబీలు కేవలం కరెక్ట్ గా మంచిగా ఉన్న వారికే దొరుకుతాయి అని చెప్పింది కదా, అందుకే జిలేబీ ఇస్తుంది. సోను మంచి అబ్బాయిలాగా మారిపోతాడు. దాంతో వాళ్ళ అమ్మ మొహం మీద ఎటువంటి గాయాలు ఉండవు. ఎందుకంటే తన కొడుకు ఇప్పుడు ఎటువంటి సైతాన్ పనులు చేయడం లేదు కాబట్టి వాళ్ళ అమ్మ ఫేస్ మీద ఎటువంటి గాయాలు ఉండవు. ఆ తర్వాత సోను వాళ్ళ అమ్మ తను చెప్పే స్టోరీని మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. ఉర్ని దగ్గర ఒక రెడ్ కలర్ పక్షి ఉంటుంది. ఆ పక్షి రాజును చూసి నా ప్రతి రచన చాలా అనూహ్యమైనది, ఇప్పుడు కథ సమాప్తం అయ్యింది అని చెప్తుంది. అప్పుడు రాజుకు ఆ దేవుడే రెడ్ కలర్ పక్షి రూపంలో తన దగ్గరకు వచ్చాడు అని అర్థమవుతుంది. దాంతో రాజు ఆ పక్షిని తన తల మీద కూర్చోబెట్టుకుంటాడు. అలా కథ మొత్తం చెప్పిన సోను మదర్ మరియు సోను ఇద్దరు కలిసి సంతోషంగా జిలేబీలు తింటూ ఉంటారు. అక్కడతో ఈ షార్ట్ ఫిల్మ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ షార్ట్ ఫిల్మ్ జియో సినిమా యాప్లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.